మనిషి జీవితం చాలా విలక్షణమైనది. చాలా పోరాడుతుంటాం, పరిగెడుతుంటాం, ర్యాట్ రేస్‌లో ఉంటాం, మ్యాడ్ రేస్‌లో ఉంటాం. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఫాస్ట్‌గా రోజు గడిచిపోతా ఉంటది. డే ఇప్పుడే అయిపోయిందా? అంత తొందరగా అయిపోయిందా? అనుకుంటుంటాం. ఎంత ఫాస్ట్‌గా మన జీవితాలెళ్ళినా, ఎంత త్వరితగతిగా మన జీవితాలెళ్ళినా, రోజుకొక్కసారన్నా ఒక్క క్షణం ఆగి, కొన్ని క్షణాలాగి మనం ఏం చేస్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? ఏ విధంగా పోరాడుతున్నాం? ఒకసారి మాత్రం దాన్ని గుర్తెచ్చుకోవాలి. ముఖ్యంగా మన లక్ష్యం ఏంటి? దాన్ని డీవియేట్ అవుతున్నామా? మన మేజర్ టార్గెట్ ఏంటి? దానిలోంచి మనం పక్కకొచ్చేస్తున్నామా? ఒక్కసారి రీథింక్ చేసుకోవాలి. మొత్తం మన లైఫ్‌లో చాలా మెమోరీస్ ఉండుంటాయి. ఇంతకుముందు పాస్ట్ కానీ, ఇంతకుముందు చిన్నప్పటి నుంచి ఉన్న మెమోరీస్ ఇవన్నీ. మనకు తెలియకుండా ఇవన్నీ మనల్ని ఇన్‌స్పైర్ చేస్తాయి, ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి, ప్రేరేపిస్తాయన్నమాట. సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఆ మెమోరీస్ మనల్ని డాన్ చేస్తాయి. అంటే నువ్వు ఇంకా ముందుకెళ్ళు, ఇంకా ముందుకెళ్ళు అని చెప్తా ఉంటాయి. మనం అనుభవించిన బాధలు గానీ, అవమానాలు గానీ, సవాళ్ళు గానీ ఇవన్నీ కూడా మనల్ని ఫోర్స్ చేస్తా ఉంటాయన్నమాట. అయితే ఎవరైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అది ఎవరైనా గావచ్చు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గావచ్చు, అమెరికా గావచ్చు, నువ్వు గావచ్చు, నేను గావచ్చు. లైఫ్ అనేది ఒక పీరియడ్. ఒక టెంపరరీ పీరియడ్. కొన్ని సంవత్సరాల తర్వాత అంటే ఒక 100 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న వాళ్ళు చాలామంది భూమి మీద ఉండకపోవచ్చు. కానీ ఏం మిగిలిపోతాయి? ఎలాంటివి మిగిలిపోతాయి? మన అనుభవాలు మిగిలిపోతాయి. మన మెమోరీస్ మిగిలిపోతాయి. మనం చేసిన పనులు మిగిలిపోతాయి. మనుషులు మిగిలిపోరు. ఏదైనా మనకొక పోరాటం ఉన్నా, పంతం ఉన్నా, కసున్నా, రివెంజ్ ఉన్నా అది మనుషుల మీద కాదు. మన జీవితం మీద మనం చూపించుకోవాలి. జీవితంలో ఇలాంటి ఇంప్రింట్స్ అంటే మన లైఫ్‌ని వదిలేటప్పుడు ఏ మెమోరీస్ ఉంచేస్తున్నాం? ఏమి ఎక్స్‌పీరియన్సెస్ తీసుకెళ్తున్నాం? అదేవిధంగా ఏవి అందరికి ఇచ్చి ఎళ్తున్నాం. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక గొప్ప వ్యక్తి ఒక మాట అంటూ ఉంటారు. "నువ్వు మిగలవు, నేను మిగలను. కానీ జ్ఞాపకాలు, అనుభవాలు మాత్రం మిగిలిపోతాయి." జీవితంలో అవే శాస్త్రం అన్నమాట. మనం చాలామంది వ్యక్తుల గురించి చూసుంటాం లైఫ్‌లో. అంటే మనకు తెలిసున్న వ్యక్తులు, తెలియని వ్యక్తులు. వాళ్ళు భూమి మీద ఇప్పుడు ఉండకపోవచ్చు. కానీ వాళ్ళు ఇచ్చెళ్ళిన అనుభవాలు, వాళ్ళ జ్ఞాపకాలు ఎప్పటికీ ఉంటాయన్నమాట. వ్యక్తులపైన, వ్యవస్థలపైన, సమాజం పైన వీళ్ళపైన కసితో, పోరాటంతో ఉండకుండా మన జీవితాన్ని మనం డిఫైన్ చేసుకోవటం. మనం ఇంకా బెటర్‌గా ఎలా ఉండాలి? ఇంకా బెటర్‌గా మనం టైంని ఎలా యూజ్ చేయాలి? ఇంకా బెటర్‌గా మనం మన ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేయాలి? వాటి మీద ఆలోచిస్తే చాలా మెమోరీస్ ఈ భూమి మీద వదలొచ్చనమాట. కొంతమందుంటారు. ఒక వ్యక్తి మీదో, ఒక వ్యవస్థ మీదో, ఒక సమాజం మీదో ఒక కోపంతో, ఒక పోరాటంలో ఆ కసి, ఆ బాధ మనసులో పెట్టుకుంటారు. జీవితాంతం ఆ బాధను పెట్టుకొని జీవితం అయిపోతే, ఆ తర్వాత జీవితంలో చివరి రోజులో మనం రిగ్రెట్ అవ్వాల్సొస్తది. అందుకని ఏదైనా వర్క్ చేస్తే అది మన మీద మనం చేసుకోవాలి. ఏదైనా పోరాటం చేస్తే అది మన మీద మనం చేసుకోవాలి. ఏదైనా సాధించాలనుకుంటే మనతో అది మొదలవ్వాలి. మనతో అది ఎండ్ అవ్వాలి. ఇంకొకళ్ళతో కాదు, ఇంకోళ్ళతో పోటీ కాదు, ఇంకోళ్ళతో ప్యారలల్ కాదు, ఇంకొకళ్ళ మీద రివెంజీ కాదు. మన జీవితం మనదే అవుతది. కాబట్టి నువ్వు ఉండవు, నేను ఉండను. కానీ మన జ్ఞాపకాలు, మనం చేసిన పనులు, మనం చేసిన మంచి, మనం చూసిన అనుభవాలు ఇవే మిగిలిపోతాయి.